మీ ఇంట్లో తిరగలి రోలు ఉంటే కామెంట్ చేయండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచుల రహస్యం. మన ఛానల్ నేమ్ మార్చానన్నమాట. టేస్టీ ట్రీట్స్ బై రోజా అని ఉండేది. ఇప్పుడు రుచుల రహస్యం అని పెట్టాను. ఛానల్ నేమ్ ఎందుకు మార్చాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే బెల్లం సున్నుండలు చేస్తున్నాను. అది కూడా పొట్టున్న మినపప్పుతో. ఇది మన అమ్మమ్మల నాటి స్పెషల్ స్వీట్ అండి. అప్పట్లో అయితే కట్టెల పొయ్యి మీద మినుములు వేపి తిరగలిలో తిప్పి పిండి చేసి మరీ చేసేవాళ్ళు. అప్పట్లో టేస్టే వేరు కదా. తిరగలి ప్లేస్ లో మిక్సీ వచ్చింది. సో దాన్ని యూస్ చేసే అప్పటి టేస్ట్ వచ్చేలాగా చేద్దాం. పక్కా కొలతలతో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. డబ్బా కొలతలతో చెప్తాను, అలానే కేజీ కొలతలతో కూడా చెప్తాను. ఇప్పుడు నేను చూపించేది హాఫ్ కేజీ డబ్బా అన్నమాట. దీని నిండా మినపప్పు తీసుకొని ఫ్రై చేస్తాను. మనం మినపప్పుని ఫ్రై చేసేటప్పుడు తీసుకున్న కడాయి కూడా కాస్త మందంగా ఉండాలి. మీరు యూజ్ చేసేది కాస్త మందంగా ఉన్న కడాయి తీసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాక నేను ఇందాక చూపించిన డబ్బాతో ఒక డబ్బా పొట్టున్న మినపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం గుర్తుంచుకునే మెయిన్ పాయింట్ ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ వీటిని ఫ్రై చేసుకున్న దానిలోనే సున్నుండల టేస్ట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎలా చేయాలో చెప్తూ ఉంటాను, అలాగే వీటి హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకండి. ఇక నేను మినుములు ఇలా ఫ్రై చేశాను చూసారా, ఇవి ఫ్రై అయినట్టు కాదు, సగం మాత్రమే ఫ్రై అయ్యాయి. ఇలా చూడండి, ఫుల్గా ఫ్రై అయ్యాయి అనమాట. కలర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఇలా ఫ్రై అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఈ టైంలో మనకి మంచి అరోమా వస్తుంది, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట. డౌట్గా అనిపిస్తే కొన్ని నోట్లో వేసుకొని చూడండి. క్రిస్పీగా కరకరలాడితే గనక ఫ్రై అయిపోయినట్టే. గట్టిగా అనిపిస్తే ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసిన వెంటనే ఇలాంటి స్టీల్ బాక్సులు ఉంటాయి కదా ఇంట్లో, అందులో వేసి వెంటనే మూత పెట్టేసేయాలన్నమాట. వేడి మీదే మూత పెట్టాలి, చల్లారాక పెట్టకండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే డబ్బాలో వేసి వెంటనే మూత పెట్టేసి ఉంచితే మినపప్పు మీద ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకే డబ్బాలో వేసి మూత పెట్టేసేయాలన్నమాట. మీకు డౌట్ రావచ్చు, వేడి మీద మూత పెట్టేస్తే లోపల చెమ్మ వస్తుందేమో కదా అని. నో అండి, అసలు చెమ్మే రాదు. మూత పెట్టాక వేడంతా కంప్లీట్ గా చల్లారాక మాత్రమే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మార్నింగే ఇవి ఫ్రై చేసి ఇలా డబ్బాలో పెట్టేసుకున్నాను అనమాట. ఈవినింగ్ కి అట్లా స్టార్ట్ చేశాను. ఈవినింగ్ కల్లా చల్లారిపోయినాయి. మీరు ముందు రోజు నైట్ ఫ్రై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ మినుములు చల్లారాక మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇవి కంప్లీట్ గా చల్లారిపోయినాయి. ఇక వీటిని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇది వరకు రోజుల్లో అయితే తిరగలిలో వేసి తిప్పేవారనమాట. నేను ఆల్రెడీ దీని మీద ఒక లాంగ్ వీడియో చేశాను, కానీ ఇలా మినపప్పుతో కాదు, మినుములు ఉంటాయి చూసారా, మొత్తం కంప్లీట్ గా బ్లాక్ గా ఉంటాయి, వాటితో చేశానన్నమాట. 1 year బ్యాకే ట్రెడిషనల్ మెథడ్ లో చేసాము. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను చూడండి. ఇలా చల్లారిన మినపప్పుని మిక్సర్ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సౌండ్ పెడతాను చూడండి. విన్నారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. అంటే సెకండ్స్లోనమాట. జస్ట్ అలా ఒక పల్స్ ఇచ్చి ఆపేసేయాలి. అలా 4-5 టైమ్స్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మినుములు కంప్లీట్గా నలగలేదు, పైన పొట్టు అయితే సెపరేట్ అయింది. అలా అని మినపప్పు మొత్తం పొట్టు సెపరేట్ అయినట్టు కాదు. కొన్ని అయితే పొట్టుతోనే ఉంటాయి, కొన్ని మాత్రం సెపరేట్ అవుతాయి. కొంతమంది కంప్లీట్గా పొట్టుతోనే చేసేస్తారు సున్నుండలు. అవి కూడా పర్లేదు, బాగుంటాయి, కానీ పిల్లలు మాత్రం అంత ఇంట్రెస్ట్గా తినలేరు. ఇక్కడైతే నేను మా పిల్లల కోసమే చేస్తున్నాను. స్నాక్స్ బాక్స్ లోకి యూజ్ అవుతుంది, హెల్దీగా ఉంటుందని చెప్పి మంత్లీ వన్స్ అయితే చేస్తూ ఉంటాను. ఒక 15 days అలా ఉంటాయి, తర్వాత ఇంకోటి మారుస్తా అనమాట. పిల్లలైతే కంప్లీట్గా పొట్టున్న పప్పుతో చేసిన సున్నుండలు అయితే తినలేరండి. సో సగం పొట్టు మాత్రం తీసేస్తాను. వీడియోలో చూపిస్తున్నట్టు చాటలో వేసుకొని చెరిగితే పొట్టంతా సెపరేట్ అయిపోతుంది. ఫర్ సపోజ్ మీ దగ్గర చాటలు అయిపోయినా పెద్ద ప్లేట్లో అన్న వేసుకొని చెరగచ్చు. చూసారు కదా, ఇలా పొట్టు సెపరేట్ అయిపోతుంది. ఇక దీన్ని తీసేసేయడమే. ఈ పాతకాలం బెల్లం సున్నుండల హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలంటే, సున్నుండల్లో బెల్లం వేస్ట్ చేస్తాం కాబట్టి బెల్లంలో ఐరన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. అలాగే ఈ సున్నుండలు పొట్టున్న మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఈజీ డైజెషన్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు.
ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి. మినపప్పులో ప్రోటీన్ ఉంటుందండోయ్. అందుకే మన బాడీని రిపేర్ చేస్తుంది, మజిల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. పిల్లలకి గాని, మన ఆడవాళ్ళకి గాని ఎనీమియా ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది. ఇలా బెల్లంతో చేసిన మినప సున్నుండల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇంకో విషయం తెలుసా మీకు, మన హార్ట్ కి కూడా చాలా మంచిది. ఇందులో ఉన్న న్యాచురల్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ మూలన మన హార్ట్ కి మంచిది. కొలెస్ట్రాల్ ని మేనేజ్ చేస్తుంది. బోన్ హెల్త్ కూడా మంచిది అనమాట. ఎందుకంటే మినపప్పులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవన్నీ బోన్ డెన్సిటీని మెరుగుపరుస్తుంది. అలాగే స్ట్రెంగ్త్ ను కూడా ఇస్తుంది. వామ్మో, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్. మరి ఇన్ని బెనిఫిట్స్ విన్నా కూడా ఈ బెల్లం సున్నుండలు చేసుకోకపోతే కష్టమేనండి. బయట షాప్స్ లో అయితే అచ్చంగా బెల్లం వేస్ట్ చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎంతో కొంత షుగర్ యాడ్ చేస్తారు. పైగా హైజీన్ గా చేస్తారో లేదో కూడా తెలియదు. సో మన చేతులతో మనం చేసి పిల్లలకి పెడితే ఎంత హెల్దీగా ఉంటుంది చెప్పండి. ఇది వరకు రోజుల్లో ఆడవాళ్ళందరూ ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇలాంటివి చేసి పెడుతూ ఉండేవాళ్ళు, తినేవాళ్ళం అనుకుంటారేమో. ఒక మాట చెప్పనా, ఎంత బిజీ ఉన్నా సరే మన హెల్త్, మన పిల్లల హెల్త్ మనం మాత్రమే చూసుకోగలం. మన ఆరోగ్య విషయంలో కూడా కొంత టైం ఇచ్చి ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. సర్లే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పమ్మా అంటారా? ఓకే, అక్కడికే వస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ సగం పొట్టు అయితే తీసేసాను. సగం అయితే పొట్టు ఉందన్నమాట. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు. వీడియోలో చూస్తున్నారు కదా, ఇంకా ఉంది పొట్టు. కంప్లీట్గా తీయడం ఎందుకని చెప్పి ఉంచేసాను అనమాట. ఇది వరకు రోజుల్లో అయితే సేమ్ ఇదే ప్రాసెస్, కానీ తిరగలిలో వేసి లైట్ హ్యాండ్స్తో తిప్పేసి దీన్ని చెరిగేవాళ్ళనమాట. సగం పొట్టు పోయేది, సగం పొట్టు ఉన్న పప్పుతో సున్నుండలు చేసేవాళ్ళు. కొంతమంది అయితే కంప్లీట్గా పొట్టుతోనే చేసేవారు. ఇక దీన్ని మనం పౌడర్ చేసుకోవడమే, మిక్సర్ జార్లో వేసేసి. ట్రెడిషనల్ మెథడ్లో లాంగ్ వీడియో చేశాను కదా మినుములతో, అది కూడా ఫుల్ వీడియో ఉందండి. అది కట్టెల పొయ్యి మీద ఫ్రై చేసి తిరగలిలో వేసి తిప్పి చెరిగి చేశారనమాట మా అత్తయ్య. అలా చేస్తుంటే భలే అనిపించింది. కంప్లీట్ ట్రెడిషనల్ మెథడ్ అనమాట. సున్నుండల్లో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ వేస్తున్నాను. స్వీట్ అన్నాక ఇలాచీ లేకపోతే ఎలా చెప్పండి. సో 1 లేదా 2 వేస్తున్నాను అంతే. కొంతమంది ఇది వేయడానికి ఇష్టపడరు. మీరు వేస్తే కనుక వేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ లైట్గా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. 2 వేసాను అంతే. ఇలాచీతో పాటు ఈ మినప్పప్పుని మెత్తగా పౌడర్ చేసేసుకోవడమే. అలా అని బాగా ఫైన్ పౌడర్లా చేసుకోకండి. కాస్త బరగ్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే తినేటప్పుడు మన గొంతుకి అంటుకోదనమాట. బరగ్గా ఉంటే కాస్త ఈజీగా తినగలము. సాఫ్ట్గా ఉంటే మన నోటికి అంటుకుపోయి అంత బాగోదు. సో కొంచెం బరగ్గా ఉండేటట్టే చూసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసేవారైతే మిల్లుకి ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి చెప్పాలన్నమాట, మరీ మెత్తగా చేయకండి అని చెప్పి. సున్నుండల కోసం అంటే వారే కొద్దిగా బరగ్గా చేసిస్తారు. సరే, మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను కదా, మరి దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అవేంటో చెప్పనా? మంచి చేస్తుంది కదా అని తినేసారనుకోండి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా అదే పనిగా పెట్టకుండా డైలీ వన్స్ అట్లా ఇవ్వండి, లేదంటే రోజు విడిచి రోజు అన్నా స్నాక్స్ బాక్స్లో పెడుతూ ఉంటే సరిపోతుంది. ఇక నేను ఇది ఫైన్గా బ్లెండ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఇట్లా లైట్ బరకు ఉండాలంతే, మరీ ఎక్కువ బరగ్గా అవసరం లేదు. మినుములు లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఈవెన్గా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుంటే చక్కగా ఇలా పౌడర్ అవుతుంది. త్వరగా ఫ్రై అవ్వాలని చెప్పి హై టు లో ఫ్లేమ్, లేదంటే మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేశారంటే పైకి తొందరగా కలర్ వచ్చేసి లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. సో కొంచెం ఓపిక్గా టైం తీసుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్వీట్నెస్కి బెల్లం యూస్ చేస్తాం కదా, నేను కుందు బెల్లం యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. ఇది అరౌండ్ 1 kg అనమాట బెల్లం. దీన్ని సగం తురుముకుంటున్నాను. 1/2 kg మినప్పప్పుకి 1/2 kg బెల్లం తురుము వేసుకోవాలి. సో ఇక్కడ నేను సగం తురుముతున్నాను. అండ్ మనకి తెల్ల బెల్లం ఉంటుంది చూసారా, కొంచెం అందులో డస్ట్ ఉంటుంది, అది యూస్ చేయకండి, అదంత మంచిది కాదు. టేస్ట్ బాగుంటుందని తెల్ల బెల్లం యూస్ చేస్తారేమో, షుగర్ వాడినా అది వాడినా ఒకటే, అంత తేడా ఏమి ఉండదు. సూపర్ మార్కెట్స్లో ఇలాంటి కుందు బెల్లం అమ్ముతారు, దీన్ని ప్రిఫర్ చేయండి. కొంతమంది అసలు బెల్లం పాకంతో కూడా సున్నుండలు చేస్తున్నారు ఈ మధ్యన. అంటే 1 or 2 వీడియోస్ చూసాను నేను. కానీ బెల్లం పాకంతో సున్నుండలు అంత టేస్టీ అనిపించదు. పైగా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. మనం పాకంలో పిండి వేసి కలుపుతాం కదా, ఆ పిండి కూడా మెత్తబడిపోయి తింటున్నప్పుడు కొంచెం లైట్ క్రిస్పీనెస్ అనేది ఉండదనమాట. మీరు మాత్రం అలా ట్రై చేయకండి. ఓకే, ఇంకా ఇక్కడ తురుముకున్న బెల్లాన్ని 1/2 kg వేస్తున్నాను.
చేతులతోనే మంచిగా కలుపుకోవాలన్నమాట. గరిటె యూజ్ చేస్తారేమో అని చెప్పి చేత్తో అని చెప్పాను. గరిటెతో అయితే అంతగా కలవదు. చేత్తో అయితే కలుస్తుంది బాగా. మీకు ఓపిక ఉంటే గనక చేత్తోనే అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. లేదనుకుంటే మిక్సర్ జార్‌లో వేసేసి ఒక 1 మినిట్ అలా బ్లెండ్ చేసుకుంటే 2 చక్కగా కలిసిపోతాయి. నేనిక్కడ ఎంత కలిపినా కొంచెం అక్కడక్కడ బెల్లం గడ్డలున్నాయన్నమాట. సో, మిక్సర్ జార్‌లో వేసేసాను. మరీ ఎక్కువ సేపు బ్లెండ్ చేయకండి. బెల్లం బాగా నలిగిపోయి కింద పాకంలా వచ్చేస్తుందనమాట మిక్సీ వేడికి. 1 మినిట్ అలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. 1 మినిట్ కూడా అవసరం లేదు. 30 సెకండ్స్ అలా బ్లెండ్ చేసుకోండి చాలు. ఇక్కడ నేను ఓన్లీ మినపప్పుతోనే చేస్తున్నాను. కొంతమంది 1 కేజీ మినపప్పు అనుకోండి, చిన్న టీ గ్లాస్ రైస్ కూడా వేసి సున్నుండలు చేస్తారు. వేసామా లేదా అన్నట్టు కొంచెం బియ్యం కూడా వేసి చేసుకోవచ్చు. బియ్యాన్ని కూడా లైట్‌గా ఫ్రై చేసి మినపప్పు పౌడర్ చేస్తున్నప్పుడు అది కూడా వేసి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. నేను కంప్లీట్ పప్పుతోనే చేస్తున్నాను. మీరు బియ్యం యూజ్ చేస్తే గనక ఇదే ప్రాసెస్‌లో చేయండి. కొంచెం బియ్యాన్ని కూడా ఫ్రై చేసి పొడి చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా! బెల్లం, పప్పు 2 మిక్సీలో వేయగానే ఎలా కలిసిపోయిందో మొత్తం. ఇంకా ఇందులో నెయ్యి వేసుకొని సున్నుండలు చుట్టుకోవడమే. నెయ్యి కొంచెం హార్డ్‌గా అనిపిస్తే లైట్‌గా వేడి చేసి వేయండి. ఇక్కడ నాకు నెయ్యి బానే ఉందనిపిస్తుంది. అది ఫ్రెష్‌గా చేసిందనమాట. ముందు రోజు నైట్ చేశాను. మార్నింగ్‌కి ఇట్లా ఉంది. నెయ్యయితే ఒక డబ్బా తీసుకున్నాను కదా పప్పు, పావు డబ్బా నెయ్యి పట్టింది. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. నేనంటే ఒకేసారి వేసేసాను. కొంచెం ఐడియా ఉంది కాబట్టి. మరీ నెయ్యి ఎక్కువైపోయినా ఉండలు చుట్టడానికి రాదు. తినడానికి కూడా అంత టేస్టీగా అనిపించదు. నెయ్యి ఫ్లేవర్ తెలిసిపోతుంది. సో, చూసుకొని వేసుకోండి. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్నాక సున్నుండలు చుట్టుకోవడమే. మీకు నచ్చిన సైజులో చుట్టుకోండి. ఇక నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి చిన్న సైజులో చుడుతున్నాను. పిల్లలకైతే డైలీ ఈ సైజ్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళు ఎక్కువ తినలేరు కదా! కొంచెం తిని, కొంచెం వదిలేసి ఇదంతా ఎందుకని చెప్పి ఈ సైజులో చేసిస్తాను. పెద్దవాళ్ళకైతే కొంచెం సైజ్ పెంచొచ్చు. మరీ ఎక్కువ తినకండి. లిమిట్‌లో తినాలి ఇది. డయాబెటిస్ ఉన్నవాళ్ళైతే డాక్టర్‌ని ఒకసారి కన్సల్ట్ అయ్యి తినండి. లేదంటే కొంచెం తిన్నామా లేదా అన్నట్టు తినండి. పప్పు మాత్రం పర్ఫెక్ట్‌గా ఫ్రై చేయండి. కొంచెం పచ్చిగా ఉన్నా సరే టేస్ట్ బాగోదు. ప్లస్ దానికున్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా తగ్గిపోతుంది. ఇంతకీ మీరు మినప సున్నుండలు ఈ ప్రాసెస్‌లో చేసుకొని ఎప్పుడైనా తిన్నారా? మీ ఫ్యామిలీలో సున్నుండల పిచ్చోలుంటారు కదా! వాళ్ళ పేరు కూడా సరదాగా కామెంట్ చేయండి. ఈ ట్రెడిషనల్ స్వీట్‌ని మినపగుళ్ళతో కాకుండా ఇలా పొట్టున్న మినపప్పుతో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే షుగర్ అసలు యూజ్ చేయకుండా ఇలా బెల్లంతోనే చేయండి. అప్పుడే దీని టేస్ట్ తెలుస్తుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఛానల్ నేమ్ పక్కనే ఉంటుంది సబ్స్క్రైబ్ అని, అది ప్రెస్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేయండి. చాలా రెసిపీస్ పోస్ట్ చేశాను. అవి మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. చూశారు కదా! మన అమ్మమ్మల నాటి కాలంలో చేసే పొట్టున్న మినపప్పుతో బెల్లం నేతి సున్నుండలు. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. ఎన్ని స్వీట్స్ వచ్చినా సరే ఈ ట్రెడిషనల్ స్వీట్‌కున్న క్రేజే వేరు. ఇప్పటికీ చాలామంది చేసుకుంటారు. ఇంకోటేంటంటే ఈ ట్రెడిషనల్ స్వీట్‌ని ఎవ్వరూ మర్చిపోకుండా వీలైనంత వరకు షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ స్టే హెల్తీ అండ్ హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మన ఛానల్‌ని ఎందుకు మార్చానో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.